మరికొన్ని అంశాలను శాస్త్రము అను ఒక నూతన అధ్యాయానికి వెళ్తాం. యాంత్రిక శాస్త్రము, మెకానిక్స్. యాంత్రిక శాస్త్రము ఏం చెబుతుంది? భౌతిక శాస్త్రము అనగా మనం ప్రకృతికి సంబంధించిన శాస్త్రము, ప్రకృతిని అధ్యయనం చేసే శాస్త్రం అని ఇంతకు ముందే పేర్కొన్నాం. అందులో భాగంగా మెకానిక్స్, యాంత్రిక శాస్త్రము ఒక వస్తువు లేదా వస్తువుల స్థితిగతులను అధ్యయనం చేసే శాస్త్రమే యాంత్రిక శాస్త్రము. వస్తువుల స్థితిగతులను అధ్యయనం చేసే శాస్త్రమే యాంత్రిక శాస్త్రము, మెకానిక్స్. స్థితులు, గతులు. యాంత్రిక శాస్త్రాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి స్థితి శాస్త్రము, రెండు గతి శాస్త్రము అని చెబుతాం. ఒకటి స్థితి శాస్త్రము, రెండు గతి శాస్త్రము. స్థితి శాస్త్రము, రెండు గతి శాస్త్రము. అందుకే మనం దీన్ని చెప్పుకోవడానికి ముందు స్థితిగతులను అధ్యయనం చేసే శాస్త్రమే యాంత్రిక శాస్త్రము అన్నాం. స్థితి శాస్త్రము అనగా మనకు తెలుసు, వస్తువులు చలనంలో ఉండాలి, చలనంలో ఉంటాయి. కొన్ని వస్తువులు చలిస్తుండడాన్ని గమనిస్తాం, కొన్ని వస్తువులు నిశ్చల స్థితిలో, విరామ స్థితిలో ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మరి విరామ స్థితిలో ఉన్న వస్తువులు చలనంలో లేవు, కానీ దాని మీద ప్రయోగించేటువంటి బలము వలన అవి చలనంలోకి వస్తాయి, గమనంలోకి వస్తాయి అంటాం. మరి ఈ చలనము, దాని వెనకాల ఉండేటువంటి బలాలు, వాటి యొక్క అంశాలను తెలిపేటువంటి శాస్త్రమే యాంత్రిక శాస్త్రం. ప్రధానంగా బలాల ప్రభావము వలన సమతా స్థితిలో ఉండేటువంటి వస్తువుల గురించి తెలిపేటువంటి శాస్త్రం స్థితి శాస్త్రము కాగా, మరి బలాల ప్రభావం వలన కలిగేటువంటి చలనాన్ని గురించి తెలియజేసే శాస్త్రమే గతి శాస్త్రం. స్థితిగతులను అధ్యయనం చేసే శాస్త్రం యాంత్రిక శాస్త్రం. బలాల ప్రభావం వలన వస్తువుల యొక్క సమతా స్థితిని గురించి తెలియజేసే శాస్త్రం స్థితి శాస్త్రం. అలాగే వస్తువులు చలనాన్ని పొందడం, వాటి వెనకాల ఉండేటువంటి బలాలు, వాటి వివరాలను తెలిపే శాస్త్రం గతి శాస్త్రం. ఇందులో మనం గతి శాస్త్రము అనే అంశాన్ని పరిశీలిస్తాం. ఇప్పుడు గతి శాస్త్రాన్ని మరొక అదనపు అంశంతో నేర్చుకుంటాం. దాన్నే అందులో ఉండేటువంటి మరొక ప్రధానమైన భాగము శుద్ధ గతిక శాస్త్రం. శుద్ధ గతిక శాస్త్రం కైనమాటిక్స్, గతి శాస్త్రం డైనమిక్స్. యాంత్రిక శాస్త్రం మెకానిక్స్ అంటే యాంత్రిక శాస్త్రంలో కానొక ప్రధానమైన భాగము గతి శాస్త్రము డైనమిక్స్. అందులో మరొక ప్రధానమైన భాగము శుద్ధ గతిక శాస్త్రం కైనమాటిక్స్. సో ఇక్కడ శుద్ధ గతిక శాస్త్రము, గతి శాస్త్రము రెండు వేరు అంశాలు. ఇక్కడ శుద్ధ గతిక శాస్త్రము అనగా వస్తువుల యొక్క చలనాన్ని గురించి తెలిపేటువంటి శాస్త్రం కైనమాటిక్స్. కానీ ఆ చలనానికి కారణమైన బలాన్ని గురించి తెలియజేసే శాస్త్రం గతి శాస్త్రం డైనమిక్స్. వస్తువుల చలనాన్ని తెలిపే శాస్త్రం శుద్ధ గతిక శాస్త్రం కాగా, చలనానికి కారణమైన బలాన్ని గురించి తెలియజేసే శాస్త్రం గతి శాస్త్రము. మొట్టమొదట శుద్ధ గతిక శాస్త్రంలోని కొన్ని అంశాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనం కైనమాటిక్స్. శుద్ధ గతిక శాస్త్రంలో సాధారణంగా ఇంతకు ముందు కొలతల్లో చెప్పుకున్నట్లుగా రాసులు, భౌతిక రాసులు అన్నాం. అందులో అనేక రాసులు చూసాం, మూల రాసులు, ఉత్పన్న రాసులు. మరి అన్ని రాసులను కూడా మనం మూల రాసులు, ఉత్పన్న రాసులు, అన్ని భౌతిక రాసులను మనం రెండు రకాలుగా విభజించవచ్చు. అది ఎలాగా అంటే, కొన్ని రాసులను వర్ణించడానికి దిశ సంబంధం లేకుండా ఉంటుంది, దిశ అవసరము ఉండదు. కొన్ని రాసులను వర్ణించడానికి దిశ అవసరం అవుతుంది. ఇలా దిశ మీద ఆధారపడి మనం రాసులను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి అదిశారాసులు, రెండు సదిశారాసులు. ఒకటి అదిశారాసులు, రెండు సదిశారాసులు. సో మనం దిశను ఆధారంగా చేసుకొని రాసులను రెండు రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి అదిశారాసులు, రెండు సదిశారాసులు. అదిశారాసులు స్కాలార్స్, సదిశారాసులు వెక్టార్స్. అదిశారాశి మనం పేరు చూడగానే అర్థమవుతుంది, ఏ రాశిని వర్ణించడానికి కేవలం పరిమాణం మాత్రమే అవసరం అవుతుందో, దిశ అవసరం కాదో అలాంటి రాసులను మనం
అదిశారాశులు అంటాం. కేవలం పరిమాణం మాత్రమే సరిపోతుంది, రాశిని వర్ణించడానికి పరిమాణం మాత్రమే సరిపోతుంది. దిశ అవసరం లేని రాశులను అదిశారాశులు, స్కాలార్స్ అని అంటారు. ఉదాహరణకు మనం చెప్పుకున్న పొడవు, ద్రవ్యరాశి, కాలము అను మూడు మూల రాశులు కూడా అదిశారాశులే. పని ఒక అదిశారాశి, ఇలా దూరము ఒక అదిశారాశి, వడి ఒక అదిశారాశి. ఇలా ఏ రాశులను వర్ణించడానికి పరిమాణం మాత్రమే అవసరము, దిశ అవసరం లేదో అలాంటి రాశులను అదిశారాశులు అంటారు. ఉదాహరణ పొడవు, ద్రవ్యరాశి, కాలము, పని, వడి, దూరము మొదలగునవి. మరి సదిశారాశులు అనగా ఏమిటి? సదిశ పేరులోనే సమాధానం కనిపిస్తుంది. ఏ రాశులను వర్ణించడానికి పరిమాణము మరియు దిశ రెండు అవసరము అలాంటి రాశులను సదిశారాశులు, వెక్టార్స్ అని అంటారు. ఏ రాశులను వర్ణించడానికి దిశ, పరిమాణము రెండు అవసరమో అలాంటి రాశులను సదిశారాశులు అని అంటారు. అనగా మొదటి రకమైనటువంటి అదిశారాశులకు దిశ అవసరం లేదు, రెండవ రకమైనటువంటి సదిశారాశులకు దిశ మరియు పరిమాణం రెండు అవసరం. దిశతో కూడుకున్నటువంటి రాశి, ఉదాహరణకు వేగాన్ని వివరించేటప్పుడు మనం ఏదైనా ఒక ప్రదేశంలో నిల్చొని మనం ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి చేరడానికి మనం దూరం అడిగితే సరిపోదు, దిశను కూడా అడగాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలోనే మనం సరైనటువంటి దిశలో వెళ్ళి మన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి వీలవుతుంది. ఇలా వేగము ఒక సదిశారాశి, బలము ఒక సదిశారాశి, స్థానభ్రంశము ఒక సదిశారాశి, త్వరణము ఒక సదిశారాశి. ఇలా రాశులను వర్ణించడానికి దిశ, పరిమాణము అవసరమవుతాయో అలాంటి రాశులను సదిశారాశులు, వెక్టార్స్ అని అంటారు. ఉదాహరణ వేగము, త్వరణము, బలము మొదలగునవి. మరి రాశులను దిశకు ఆధారంగా చేసుకొని మనం రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం, అదిశారాశులు, సదిశారాశులు. అందులో మరికొన్ని అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. మరి అదిశారాశులు, సదిశారాశులు ఏవైనప్పటికీ మనం కొన్ని రాశులను వర్ణించడానికి, ఉదాహరణకు వేగం అనే ఒక రాశిని వర్ణించడానికి మన నిత్య జీవితంలో ఎంత వేగంతో ప్రయాణిస్తున్నావు అని చెప్పినప్పుడు నేను 60 నుంచి 80 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంటాను అని ఒక సమాధానం మనం ఇస్తూ ఉంటాం. కిలోమీటర్ పర్ అవర్ అని అన్నాం. మామూలు భాషలో నిత్య జీవితంలో, వ్యావహారిక జీవితంలో మనం వేగము అని వడి అంటాం, స్పీడ్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో వేగము అంటాం. నిజంగా సైన్స్లో ఆలోచిస్తే వడి వేరు, వేగం వేరు. దిశ మీద ఆధారపడిన రాశి వడి, దిశ మీద ఆధారపడ్డ రాశి వేగము. అందుకే మనం కొన్ని అంశాలను చేర్చుకుందాం అలాంటి రాశుల విషయాలను తెలుసుకోవడానికి. మొట్టమొదట దూరము అన్న రాశి గురించి తెలియజేసుకుందాం. దూరము, డిస్టాన్స్. మనం లేదా ఒక వస్తువు ప్రయాణించినటువంటి మార్గము యొక్క మొత్తం పొడవునే దూరము అని అంటాం. ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం మార్గము యొక్క పొడవును దూరము, డిస్టెన్స్ అని అంటాం. దూరము ఒక అదిశారాశి అని ఇప్పుడు చెప్పుకున్నాం. దూరానికి మనం డి అనే ఒక చిన్న అక్షరం చేత సూచిస్తాం. ప్రమాణాలు సెంటీమీటర్లు మరియు మీటర్లు. సెంటీమీటర్లు అన్నది సిజిఎస్లో ప్రమాణము, మీటర్లు అన్నది ఎంకేఎస్లో ప్రమాణం అని ఇంతకు ముందరే చెప్పుకున్నాం మనం. పొడవు, దూరము, స్థానభ్రంశము, వెడల్పు, ఎత్తు వీటన్నిటికి కూడా ప్రమాణాలు పొడవు యొక్క ప్రమాణాలనే తీసుకొనడం జరుగుతుంది. అందులో భాగంగా దూరమునకు ప్రమాణాలు సెంటీమీటర్లు లేదా మీటర్లుగా పేర్కొనవచ్చు. డిస్టెన్స్, దూరము ఒక అదిశారాశి. వస్తువు ప్రయాణించిన మార్గం యొక్క మొత్తము పొడవునే దూరము అని అంటారు. మరి స్థానభ్రంశము, దూరము, స్థానభ్రంశము. స్థానభ్రంశము అనగా డిస్ప్లేస్మెంట్, ఎస్ అనే ఒక అక్షరం చేత సూచిస్తూ ఉంటాం. స్థానభ్రంశము పేరులోని సమాధానం కనిపిస్తుంది. స్థానంలోని మార్పు, స్థానభ్రంశం చెందడం అంటే ఒక వస్తువు ఒక బిందువు నుండి మరొక బిందువుకు చేరడం, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారడం, దాన్ని స్థానభ్రంశం చెందడము అని అంటాం. ఎస్ అనే అక్షరం చేత సూచిస్తూ ఉంటాం. స్థానభ్రంశము అనగా
ఒక వస్తువు ప్రయాణించిన రెండు బిందువుల లేదా రెండు ప్రదేశాల మధ్య కనిష్ట దూరాన్నే స్థానభ్రంశము అని అంటారు. ఒక వస్తువు ప్రయాణించిన రెండు ప్రదేశాల మధ్య ఉన్న కనిష్ట దూరాన్ని స్థానభ్రంశము అని అంటారు. స్థానభ్రంశానికి ప్రమాణాలు కూడా పొడవు, దూరము లాంటి ప్రమాణాలే సిజిఎస్లో సెంటీమీటర్లు గాను, ఎంకేఎస్లో మీటర్లు గాను పేర్కొంటాం మనం సాధారణంగా. దూరము డిస్టెన్స్, స్థానభ్రంశము డిస్ప్లేస్మెంట్. దూరము అనున్నది అదిశారాశి, స్థానభ్రంశము అనున్నది సదిశారాశిగా పేర్కొనవచ్చు. దూరము అదిశారాశి, స్థానభ్రంశము సదిశారాశి. రెండింటి ప్రమాణాలు ఒక్కటే. అది ప్రయాణించిన మార్గము మొత్తము పొడవు, ఇది తన ప్రయాణ కాలంలో ఆ రెండు బిందువుల మధ్య ఉన్న కనిష్ట దూరంగా చెప్పుకోవచ్చు. మరి స్థానభ్రంశం గురించి మనం కొన్ని అంశాలను తెలుసుకుందాం. నిజంగా ఒక వస్తువు సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తే ఏ బి అను రెండు బిందువుల మధ్య వస్తువు ప్రయాణించింది. వస్తువు రెండు బిందువుల మధ్య ఏబి అను రెండు బిందువుల మధ్య ప్రయాణించినప్పుడు అది ప్రయాణించిన మొత్తం దూరము ఎంత అనగా ఏ నుంచి బికి ఉన్న దూరంగా చెబుతాం. అలాగే స్థానభ్రంశము అంటే కూడా ఈ సందర్భంలో ఏ నుంచి బికి ప్రయాణించిన మార్గం మొత్తం పొడవవుతుంది. అనగా సరళ రేఖ మార్గంలో ప్రయాణించే వస్తువుల యొక్క దూరము, స్థానభ్రంశముల విలువలు సమానంగా ఉంటాయి. అదే మనం ఒక వక్ర మార్గంలో ప్రయాణించినటువంటి వస్తువుని గమనిస్తే అది ఒక చివర నుండి మరొక చివరికి ప్రయాణించినటువంటి దూరాన్ని చెప్పుకోవాలి అంటే మొత్తం మార్గం పొడవును మనం కొలుస్తాం. సాధారణంగా ఇంతకు ముందే అనుకున్నాం, వక్రరేఖ పొడవులను స్కేలు మరియు దారం సహాయం చేత కొలుస్తామని. ఆ విధానంగా ఆ పద్ధతిలో మనం ఈ వక్రరేఖ పొడవును, దూరాన్ని కొలుస్తాం. కానీ స్థానభ్రంశము అనగా ఈ రెండింటి మధ్య ఉన్న కనిష్ట దూరంగా చెబుతున్నాం. ఇది స్థానభ్రంశము విలువ దూరము కన్నా కొద్దిగా తక్కువగా ఉంటుంది ఈ సందర్భంలో. అలాగే మరొక అంశాన్ని కూడా మరికొంత వివరంగా చర్చించుకుందాం. ఉదాహరణకి ఒక వస్తువు ఏ అను మార్గంలో ఏ బిందువు నుండి బయలుదేరి బి మీదుగా సిని చేరింది అని అనుకుందాం. ఏ నుంచి బి మీదుగా సిని చేరింది అని అనుకున్నప్పుడు ఏ నుంచి సికి వస్తువు ప్రయాణించింది. ఏబి ప్లస్ బిసి డి ఈజ్ ఈక్వల్ టు మనం ఏబి ప్లస్ బిసి అని చెబుతాం. ఎందుకనగా దూరము అనగా ప్రయాణించిన మార్గం యొక్క మొత్తము పొడవు. ఏ నుంచి బికి చేరి బి నుండి సికి చేరింది కాబట్టి ఏబి ప్లస్ బిసిగా పేర్కొంటాం. అదే స్థానభ్రంశానికి వచ్చినప్పుడు ఈ రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని స్థానభ్రంశము అన్నాం. అనగా కర్ణము దారిలో ఏ నుండి సికి చేరే అవకాశము ఉంటుంది కాబట్టి మనం స్థానభ్రంశము అన్నప్పుడు ఏసి అని అంటాం. ఈ సందర్భంలో ఏసి విలువ తక్కువగా ఉంటుంది, ఏబి ప్లస్ బిసి కన్నా తక్కువగా ఉంటుంది. మొదటి సందర్భంలో సరళ రేఖ మార్గంలో ప్రయాణించినప్పుడు దూరము, స్థానభ్రంశములు రెండు సమానంగా ఉన్నాయి. ఆ తర్వాత రెండవ సందర్భంలో గమనించినప్పుడు కానీ మూడవ సందర్భంలో గమనించినప్పుడు దూరము విలువ స్థానభ్రంశము కన్నా ఎక్కువగా ఉంది. అలాగే మరొక సందర్భాన్ని గమనిస్తే ఒక వృత్తాకార మార్గంలో వస్తువు ప్రయాణించింది. ఏ అనేటువంటి బిందువు దగ్గర బయలుదేరి అది బి అనేటువంటి బిందువును చేరింది అని అనుకుందాం. ఏ నుంచి బికి చేరింది. ఈ ఏ నుంచి బికి చేరిన సందర్భంలో మనం సాధారణంగా ఏ నుంచి బికి చేరినప్పుడు దూరము అనగా ఏ నుంచి బికి చేరినప్పుడు మనము దూరము అని చెప్పుకున్నప్పుడు ఏ నుంచి బికి చేరిన క్రమంలో అది ప్రయాణించిన దూరము డి విలువ మనం ఇలా తీసుకుంటాం. దీన్ని మనం గణిత భాషలో అర్ధవృత్తము అని చెప్పవచ్చు. అనగా మనం సాధారణంగా వృత్త పరిధి సి ఈజ్ ఈక్వల్ 2πr అని చెబుతాం. 2πr/2 సగం దూరం ప్రయాణించింది. వృత్తంలో
ఒక చుట్టు బదులు సగం చుట్టు ప్రయాణించింది, సగం ప్రదక్షిణ చేసింది అని చెప్పవచ్చు మన నిత్య జీవిత భాషలో. మరి ఇక్కడ డి విలువని అలాగే స్థానభ్రంశము విలువని మనం గనుక గమనిస్తే లేదా లెక్కిస్తే ఏ నుంచి బికి చేరడంలో అది నేరుగా కేంద్రం నుండి చేరుతుంది, కేంద్రం మీదుగా బిని చేరవచ్చు. వృత్త భాషలో ఇది వ్యాసానికి సమానం అవుతుంది, 2r. s is equal to 2r. d is equal to మనం చుట్టుకొలత 2πr/2 అని చెబుతాం, సగం దూరం ప్రయాణించింది కాబట్టి. అదే స్థానభ్రంశంలో s is equal to 2r అని చెప్తాం, అంటే వ్యాసార్థము 2 రెట్లు, వ్యాసార్థానికి 2 రెట్లే వ్యాసం. అందుకే సింపుల్ గా స్థానభ్రంశము ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వ్యాసము, దూరము ఈజ్ ఈక్వల్ టు అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత లేదా ఈ చుట్టుకొలతలో సగము అని చెప్పవచ్చు. ఈ సందర్భంలో కూడా దూరం విలువ స్థానభ్రంశము కన్నా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా. మరి మరొక అంశాన్ని గమనిస్తే ఇదే ఒక వస్తువు వృత్తాకార మార్గంలో ఏ అనే బిందువు నుండి బయలుదేరి తిరిగి అదే బిందువు ఏకి చేరింది, అనగా వస్తువు ఒక ప్రదక్షిణ చేసింది. మనం ఉదయం వేళలో వ్యాయామం చేసే సందర్భంలో వాకింగ్ చేసే క్రమంలో ఒక చుట్టూ చుడతాం, ఒక 5 రౌండ్లు 6 రౌండ్లు అలా వేస్తూ ఉంటాం. ఒక రౌండ్ వేసాము అని అనుకుంటే ప్రయాణించిన దూరము డి అని చెప్పినప్పుడు అది చుట్టుకొలతకు సమానంగా చెప్పుకోవచ్చు. అదే మనం స్థానభ్రంశం చెబితే 0 అని పేర్కొంటాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. డి అనగా ప్రయాణించిన మొత్తం దూరము, ఒక చుట్టూ ఒక ప్రదక్షిణ చేసింది. అందుకే వృత్తాకార మార్గంలో లేదా గోళాకారంలో ఒక చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినప్పుడు అది పొందిన స్థానభ్రంశము విలువ 0కు సమానం అవుతుంది అని అంటాం. ఎందుకనగా ఏ బిందువు నుండి బయలుదేరిందో ఆ బిందువునే చేరింది. ఒక మనిషి, ఒక వ్యక్తి ఎక్కడి నుంచి బయలుదేరాడో అదే బిందువును చేరాడు, అనగా అతడు పొందిన స్థానభ్రంశము శూన్యము. కానీ ప్రయాణించిన దూరం మాత్రం ఒక చుట్టు చుట్టాడు, అనగా ఒక 2πrకు సమానము. ఎందుకనగా వృత్తాకార మార్గంలో ఒక చుట్టు చుట్టినప్పుడు చుట్టుకొలత విలువ 2πrకు సమానం. ఈ 4-5 సందర్భాలలో దూరము స్థానభ్రంశము మధ్య సంబంధాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. దూరము ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్థానభ్రంశము. ఒకే ఒక సందర్భంలో సరళ రేఖ మార్గంలో ప్రయాణించినప్పుడు మాత్రమే అది ఎలా ఉంది అంటే సమానంగా ఉంది. మిగిలిన సందర్భాలలో అది మనకు ఎలా కనిపించింది, సాధారణంగా ఎక్కువగా కనిపించింది. దూరము అనున్నది స్థానభ్రంశము కన్నా ఎక్కువగా కనిపించింది. సో దట్ మనం దూరము ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్థానభ్రంశముగా చెప్పవచ్చు. ఇది దూరము స్థానభ్రంశాలకు సంబంధించినటువంటి అంశము. దూరము అనగా ప్రయాణించినటువంటి మార్గం మొత్తం పొడవు, స్థానభ్రంశము అనగా 2 బిందువుల మధ్య కనిష్ట దూరము, వస్తువు ప్రయాణించిన 2 ప్రదేశాల మధ్య కనిష్ట దూరము. రైట్. మరి దూరము మీద ఆధారపడి మనం ఒక రాశిని గురించి వివరిస్తూ ఉంటాం, అదే వడి, స్పీడ్. మనం వ్యవహారిక భాషలో స్పీడ్ అని అంటూ ఉంటాం. వడి అనగా వడి ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. వడి ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. ఎస్, స్పీడ్ స్మాల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ, డిస్టెన్స్ బై టైం. దూరము అనగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం డిస్టెన్స్, కాలము టీ. సో వడి ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. ఇక్కడ స్థానభ్రంశాన్ని పెద్ద ఎస్ అనే అక్షరం చేత సూచించాం, స్పీడ్ని స్మాల్ ఎస్ అనే ఒక అక్షరం చేత సూచించాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ, వడి ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. దీని ప్రమాణాలు సెంటీమీటర్లు పర్ సెకండ్ లేదా మీటర్లు పర్ సెకండ్గా పేర్కొంటాం. సెంటీమీటర్లు పర్ సెకండ్ లేదా మీటర్లు పర్ సెకండ్. ఇంతకు ముందే చెప్పుకున్నాం దూరానికి సెంటీమీటర్లు లేదా మీటర్లు, కావున సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా మీటర్ పర్ సెకండ్. సిజిఎస్లో సెంటీమీటర్ పర్ సెకండ్, ఎంకేఎస్లో మీటర్ పర్ సెకండ్గా పేర్కొంటాం. దీన్నే మనం ఇలా కూడా చూస్తూ ఉంటాం, CMS-1 అని. సెంటీమీటర్ పర్ సెకండ్ అని చెప్పినా CMS-1 అని చెప్పినా ఒకటే. అలాగే మీటర్ పర్ సెకండ్కు బదులుగా MS-1 అనే ఒక ప్రమాణాన్ని చూస్తూ ఉంటాం. ఇలా వడికి ప్రమాణాలు సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా మీటర్ పర్ సెకండ్. వడి ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. ప్రమాణ కాలంలో వస్తువు ప్రయాణించిన దూరమే వడి, స్పీడ్. మరి వడి అదిశా రాశి. వడి
అదిశ రాశి. దూరం మీద ఆధారపడి ఉన్న రాశి కాబట్టి వాడిని మనం అదిశ రాశి అని పేర్కొంటున్నాం. ఇట్స్ ఎ స్కాలార్, స్పీడ్ ఇస్ ఎ స్కాలార్. మరి వడిని కొలిచేటువంటి పరికరము మనం చెప్తూ ఉంటాం స్పీడోమీటర్. స్పీడ్ అంటున్నాం కాబట్టి ఆ పరికరం, వాహనాలలో స్పీడ్ని కొలిచే పరికరం స్పీడోమీటర్. అలాగే మరొక విషయాన్ని గురించి తెలుసుకుందాం, వేగము, వెలాసిటీ. వేగము, వెలాసిటీ. వేగము ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశము బై కాలము. స్థానభ్రంశం మీద ఆధారపడ్డ రాశి ఇది. ఒక ప్రమాణ కాలంలో వస్తువు యొక్క నిర్ణీత దిశలో వచ్చిన మార్పు లేదా పొందిన స్థానభ్రంశాన్ని మనం వేగము అంటాం. ప్రమాణ కాలంలో వస్తువు పొందిన స్థానభ్రంశాన్ని వేగము అంటాం. అందుకే వేగము ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశము బై కాలము. వేగము అనున్నది సదిశ రాశి అవుతుంది. వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ బికాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. మరి దీని ప్రమాణాలు సేమ్ యాజ్ వడి సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా మీటర్ పర్ సెకండ్గా చెబుతూ ఉంటాం. సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా మీటర్ పర్ సెకండ్. దూరము స్థానభ్రంశానికి ఒకే ప్రమాణాలు ఉంటాయి, మరియు ఇక్కడ వడి వేగానికి కూడా ఒకే ప్రమాణాలు ఉంటాయి. తేడా అల్లా వడి అదిశ రాశి, వేగము సదిశ రాశి. రెండింటికి ప్రమాణాలు మాత్రం ఒక్కటే. వడి వేగమునకు ప్రమాణాలు ఒక్కటే, సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా మీటర్ పర్ సెకండ్. వేగము సదిశ రాశి, వడి అదిశ రాశి. మరి ఈ వాహనాలలో వేగాన్ని కొలిచేటువంటి పరికరాలు ఓడోమీటర్స్ అని ఉంటాయి. స్పీడోమీటర్, ఓడోమీటర్. వేగాన్ని తెలిపే పరికరము ఓడోమీటర్. మరి వేగము అని చెప్పినప్పుడు సదిశ రాశి అన్నాం. సాధారణంగా సదిశ రాశిని పైన బాణపు గుర్తును సూచించడం ద్వారా మనం వ్యక్తపరచవచ్చు. అంటే సదిశ రాశిని ఒక బాణం చేత సూచిస్తారు, అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఈ ఈ భాగము అది యొక్క పరిమాణాన్ని సూచిస్తుంది, ఈ భాగము దాని యొక్క దిశను సూచిస్తుంది. అందుకే ఒక బాణపు గుర్తు చేత సూచిస్తారు. ఇలా సూచించినప్పుడు వేగము అన్నది సదిశ రాశి అవుతుంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. v ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం అని చెప్పుకున్నాం. మరి వేగాన్ని చెప్పిన సందర్భంలో నిత్య జీవితంలో వేగానికి ప్రమాణాలను మనం ఎలా చెబుతూ ఉంటాం? వ్యావహారిక జీవితంలో నేను నా వాహనాన్ని 80 కిలోమీటర్ పర్ అవర్తో నడుపుతాను అని అంటాం. కిలోమీటర్ పర్ అవర్ అన్న అంశాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశం ఏమిటి? సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా మీటర్ పర్ సెకండ్ అన్నాం. వ్యావహారిక జీవితంలోనేమో కిలోమీటర్ పర్ అవర్ అని అంటున్నాం. శాస్త్రంలో వేగాన్నేమో మీటర్ పర్ సెకండ్ లేదా సెంటీమీటర్ పర్ సెకండ్ అన్నాం. మరి ఈ రెండింటి మధ్య సంబంధాన్ని ఎలా తెలియజేయవచ్చు అని అంటే, 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్గా చెబుతాం. 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ అనున్నది వేగం యొక్క ప్రమాణాలు శాస్త్రపరంగా. కిలోమీటర్ పర్ అవర్ అన్నది కూడా వేగానికి ప్రమాణాలు వ్యావహారిక జీవితంలో. అందుకే ఈ రెండింటి మధ్య సంబంధాన్ని తెలియజేసే సూత్రం లేదా విలువ 1 కిలోమీటర్ పర్ అవర్ అన్నది 5/18 మీటర్ పర్ సెకండ్కు సమానం. ఇక్కడ వెరీ సింపుల్. కిలోమీటర్ అనున్నది 1000 మీటర్లకు సమానము. 1 అవర్ అనున్నది 3600 సెకండ్లకు సమానం. సో 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు బై 1 గంట అనగా 3600 సెకండ్లు. 1000/3600 దాన్ని సింప్లిఫై చేయగా 5/18 మీటర్ పర్ సెకండ్ అని చెబుతాం. దీన్ని మనం కావాలన్నప్పుడు సెంటీమీటర్ పర్ సెకండ్లో కూడా మార్చుకోవచ్చు ఈజీగా. 1 మీటర్ 100 సెంటీమీటర్లు అని అంటాం కాబట్టి అవసరాన్ని బట్టి మార్చుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా 1 కిలోమీటర్ పర్ అవర్ అన్నది 5/18 మీటర్ పర్ సెకండ్కు సమానమని చెప్పవచ్చు. లేదా దీన్ని మనం వ్యతిరేకంగా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. 1 మీటర్ పర్ సెకండ్ ఎన్ని కిలోమీటర్ పర్ అవర్ సమానము అన్నప్పుడు 18/5 కిలోమీటర్ పర్ అవర్గా చెబుతూ ఉంటాం. ఇది వేగానికి సంబంధించినటువంటి ప్రమాణాలు. నిత్య జీవితంలోనూ మరియు శాస్త్ర ప్రకారంగాను వాటి మధ్య సంబంధాన్ని తెలియజేసేటువంటి విలువ.
వేగం మీద ఆధారపడి మరొక రాశిని మనం వివరిస్తూ ఉంటాం సాధారణంగా. అదే త్వరణము యాక్సిలరేషన్. మొట్టమొదటి దూరము అన్నాం, స్థానభ్రంశము అన్నాం, తర్వాత వాడి వేగము త్వరణము ఈజ్ నథింగ్ బట్ యాక్సిలరేషన్. సాధారణంగా మనం వాహనాలలో ప్రయాణం చేసేటప్పుడు, అది 2 వీలర్ బైక్ కావచ్చు, లేదా 4 వీలర్ కార్, లేదా ఆటో, లేదా బస్ లాంటి వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ కాలి దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అదే 2 వీలర్ అయినప్పుడు చేతి దగ్గర మనం రైట్ సైడ్లో రేస్ చేస్తూ ఉంటాం. దాన్ని మనం యాక్సిలరేటర్ అని అంటాం వ్యవహారిక భాషలో. త్వరణకము అది ఏం చేస్తుంది? వ్యవహారిక జీవితంలో త్వరణకము అనే దాన్ని ఆలోచిస్తే రైజింగ్ అది ఏం చేస్తుంది అంటే యాక్సిలరేటర్, వేగాన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. ఇలా వేగంలోని మార్పు రేటుని మనం త్వరణము అని చెప్పవచ్చు. త్వరణము ఈజ్ ఈక్వల్ టు వేగము బై కాలము. వేగంలోని మార్పు రేటునే త్వరణము అని అంటాం. త్వరణము ఈజ్ ఈక్వల్ టు వేగము బై కాలము. యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం, వి బై టీ. మరి త్వరణము అని అన్నప్పుడు వేగం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది సదిశారాశి. త్వరణము సదిశారాశి. దీని ప్రమాణాలు ఆల్రెడీ మనం వేగానికి సెంటీమీటర్ పర్ సెకండ్ అన్నాం, బై సెకండ్. కాబట్టి సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా చెప్పవచ్చు. త్వరణానికి ప్రమాణాలు సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనం ప్రతి సందర్భంలోనూ రాశి ప్రమాణాలు తెలిపేటప్పుడు మొదట సిజిఎస్ పద్ధతిని చెబుతున్నాం, తర్వాత ఎంకేఎస్ పద్ధతి చెబుతున్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది స్పష్టంగా ఏమిటి అంటే, త్వరణానికి సిజిఎస్లో సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఎంకేఎస్లో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీన్ని మనం CMS-2 లేదా MS-2 ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా. త్వరణము ఈజ్ ఈక్వల్ టు వేగము బై కాలము. ప్రమాణాలు సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మరి వేగంలోని మార్పు రేటు అన్నాం. వేగంలోని మార్పు రేటు అన్నప్పుడు వాహనము మొదట ఒక వేగంతో ప్రయాణిస్తుంది. దానిని యు అనే అక్షరం చేత సూచిస్తాం. తొలి వేగము. యు అనగా తొలి వేగము. వాహనము ప్రయాణం చేసినప్పుడు దానికి ఉన్నటువంటి వేగము తొలి వేగము. కానీ దాని ప్రయాణ కాలంలో ఆ వేగంలో మార్పులు సంభవిస్తాయి. అది పెరగవచ్చు, తగ్గవచ్చు. ఉదాహరణకి మనం ఇంటి నుండి బయలుదేరినప్పుడు కొంత వేగంతో బయలుదేరి ఆ దారి ఆధారంగా, ఆ రహదారి మీద ఉన్న పరిస్థితి ఆధారంగా మనం వేగాన్ని పెంచడము లేదా తగ్గించడం చేస్తూ ఉంటాం. ఇలా మరి ఒకానొక స్థాయిలో మనం వేగం ఎక్కువగా కూడా ఉండవచ్చు. అందుకే తుది వేగము, వీని మనం తుది వేగము అని అంటాం. యు తొలి వేగము, వి తుది వేగము. మనం ఇప్పుడు చెప్పిన నిర్వచనాన్ని మరొక రకంగా కూడా రాసుకోవచ్చు. త్వరణము ఈజ్ ఈక్వల్ టు వేగము బై కాలము అన్నాం. ప్రమాణ కాలంలో వేగంలో పొందిన మార్పునే త్వరణము అని నిర్వచించాం. మరి దానిని ఇలా కూడా సూచించవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యు బై టీ. వి మైనస్ యు అనగా తుది వేగము మైనస్ తొలి వేగము అనగా వేగంలో వచ్చిన మార్పు అని అర్థం. అందుకే ప్రమాణ కాలంలో వేగంలో వచ్చిన మార్పునే మనం త్వరణము అన్నాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యు బై టీ. మరి వేగంలో మార్పు రేటుని త్వరణము అన్నప్పుడు వేగము పెరిగినా త్వరణమే అంటామా, వేగము తగ్గినా త్వరణమే అని అంటామా అంటే ఇక్కడ మనం 2 అంశాలను జోడించవచ్చు. వేగము పెరిగిన క్రమంలో అటు త్వరణాన్ని ధనత్వరణము అని, వేగము తగ్గిన సందర్భంలో మనం దానిని రుణత్వరణము అని అంటాం. ఉదాహరణకి ఒక వాహనము బయలుదేరిన సందర్భంలో తక్కువ వేగంలో ఉంటుంది, రాను రాను వేగాన్ని పెంచుకుంటుంది. అప్పుడు ఒక బస్ స్టాండ్ నుండి బయలుదేరిన వాహనం బస్ కావచ్చు, లేదా ప్లాట్ఫామ్ నుండి బయలుదేరిన రైలు కావచ్చు, అది ధనత్వరణంతో ప్రయాణం చేస్తుంది, వేగాన్ని నెమ్మదిగా పెంచుతుంది. అందుకే వేగము పెరిగిన సందర్భంలో అట్టి త్వరణాన్ని ధనత్వరణము అని అంటాం, పాజిటివ్ యాక్సిలరేషన్. మరి
వాహనము ఒకవేళ అదే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ను చేరుతుంది. అలాంటి సందర్భంలో వేగాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ నిశ్చల స్థితికి వస్తుంది, అనగా వేగము తగ్గుదల కనిపించింది. లేదా బస్ స్టాండ్ను సమీపిస్తున్న ఒక బస్సు, లేదా మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మనం తగ్గించేటువంటి వేగం, ఇలా వేగంలో తగ్గుదల ఉన్నప్పుడు అట్టి త్వరణాన్ని రుణత్వరణము, నెగిటివ్ యాక్సిలరేషన్ అంటాం. త్వరణాన్ని రెండు రకాలుగా చెప్పుకుంటున్నాం మనం, ధనత్వరణము, రుణత్వరణము. పాజిటివ్ యాక్సిలరేషన్, నెగిటివ్ యాక్సిలరేషన్ అనగా వేగంలోని పెరుగుదలని ధనత్వరణము అన్నాం, వేగంలోని తగ్గుదలను రుణత్వరణము అన్నాం. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, ఏ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అన్నాం. అలాగే మనం త్వరణాన్ని చెప్పుకున్న సందర్భంలో జీ మరొక త్వరణం గురించి వింటూ ఉంటాం. జీ గురుత్వ త్వరణము. ఇంతకుముందు మనం సామాన్య లోలకం సందర్భంలో, ఇంతకుముందు అంశంలో సామాన్య లోలకం విషయంలో జీ విలువ అని విన్నాం. జీ అనగా గురుత్వ త్వరణము. ఏమిటి తేడా? ఏ అంటే ఏమిటి, జీ అంటే ఏమిటి? ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఏమిటి? ఏ అనగా రేఖీయ త్వరణము, అంటే భూమి మీద ప్రయాణించే వస్తువులకు ఉన్నటువంటి త్వరణము, భూమి మీద ప్రయాణించే వస్తువుల యొక్క వేగంలోని మార్పులు అని అర్థం. రేఖీయ త్వరణము అంటాం. అదే జీ అనగా భూమి నుంచి దూరంగా విసిరివేయబడిన వస్తువులకు భూమి వల్ల కలగజేయబడ్డటువంటి త్వరణము, దాన్ని గురుత్వ త్వరణము అన్నాం. మనకు తెలుసు, ఒక వస్తువుని భూమి నుండి దూరంగా విసిరివేసినప్పుడు అది నెమ్మదిగా కొంత ఎత్తుకు చేరి తిరిగి భూమిని చేరుతున్న మాట సత్యము. ఎందుకు చేరుతుంది అంటే భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది, దానినే గురుత్వాకర్షణ అని అన్నాం. అనగా వస్తువుని భూమి నుండి పైకి విసిరినప్పుడు భూమి వల్ల కలిగే గురుత్వాకర్షణ వల్ల దానిలో కలిగేటువంటి మార్పులు, దానికి కలిగేటువంటి త్వరణాన్ని గురుత్వ త్వరణము అన్నాం. నేల మీద ప్రయాణించే వస్తువులను గురించి చెప్పినప్పుడు రేఖీయ త్వరణము అన్నాం. నేల మీద నుండి పైకి విసిరినప్పుడు మాట్లాడేటప్పుడు గురుత్వ త్వరణము అన్నాం. దానిని ఏఎల్ ఏజీ లీనియర్ యాక్సిలరేషన్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఏఎల్ ఏజీ. దీన్ని సింపుల్గా మనం ఏజీ అన్నాం. ఏ అనగా రేఖీయ త్వరణము, జీ అనగా గురుత్వ త్వరణము. గురుత్వ త్వరణము విలువ సాధారణంగా 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా ఉంటుంది. ఇంతకుముందే అనుకున్నాం, త్వరణానికి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. రేఖీయ త్వరణమైన అవే ప్రమాణాలు, గురుత్వ త్వరణమైన అవే ప్రమాణాలు. కాబట్టి జీ ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అనగా భూమి నుండి పైకి విసిరిన వస్తువు భూమిని చేరే సందర్భంలో ప్రతి సెకను కాలంలో అది 9.8 మీటర్ల వేగాన్ని పెంచుతూ పోతుంది. ఇలా మనం జీ విలువను 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని అంటాం. సాధారణంగా భూమి నుండి పైకి విసిరిన వస్తువులు, వాటిని మనం ఏమంటాం, ప్రక్షేపకాలు, ప్రొజెక్టైల్స్ అంటాం. కొంత కోణంతో భూతలం నుండి పైకి విసురుతాం. పైకి విసిరినప్పుడు ఆ వస్తువు యొక్క జీ విలువ ధనాత్మకంగా ఉంటుంది. పైకి విసిరిన వస్తువుల యొక్క జీ విలువ ధనాత్మకము. క్రిందికి పడుతున్నటువంటి వస్తువుల జీ విలువ రుణాత్మకంగా భావించవచ్చు. స్వేచ్ఛాపతన వస్తువులు అంటాం. క్రింద పడే వస్తువులను స్వేచ్ఛాపతన వస్తువులు అంటాం. స్వేచ్ఛాపతన వస్తువుల యొక్క జీ విలువ స్వేచ్ఛాపతన వస్తువుల యొక్క జీ విలువ నెగిటివ్గా ఉంటుంది. స్వేచ్ఛాపతన వస్తువులు, పైకి విసిరిన వస్తువులు. మనం స్వేచ్ఛాపతన వస్తువుల గురించి మాట్లాడినప్పుడు స్వేచ్ఛాపతన వస్తువుల యొక్క జీ విలువ ధనాత్మకము, పైకి విసిరిన వస్తువుల యొక్క జీ విలువ రుణాత్మకము. స్వేచ్ఛాపతన వస్తువుల యొక్క జీ విలువ ధనాత్మకము, పైకి విసిరిన వస్తువుల యొక్క జీ విలువ రుణాత్మకము. మనం పైకి విసిరిన వస్తువులు నేలను చేరాలి కాబట్టి అవి తమ యొక్క వేగాన్ని మందగించినట్టుగా, తగ్గించినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనం పైకి విసిరిన వస్తువుల యొక్క జీ విలువ రుణాత్మకంగా పేర్కొంటాం. అదే
క్రిందకు వచ్చే క్రమంలో స్వేచ్ఛాపతన వస్తువులు వేగంగా వచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. వాటి యొక్క జీ విలువ ధనాత్మకము. సో జీ విలువ ధనాత్మకము స్వేచ్ఛాపతన వస్తువులకు, జీ విలువ రుణాత్మకము పైకి విసిరిన వస్తువులకు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ చేరినప్పుడు ఒక రకంగా, ప్లాట్ఫామ్ నుండి బయలుదేరినప్పుడు మరొక రకంగా, అలాగే ఇక్కడ పైకి విసిరినప్పుడు రుణాత్మకంగా, కిందకు పడుతున్నప్పుడు ధనాత్మకంగా ఉంటుంది జీ విలువ. మరి జీ విలువలో మార్పులు ఉంటాయా? జీ విలువలోని మార్పులను గురించి, జీ విలువను లెక్కించేటువంటి పరికరాలు గురుత్వ మాపకాలు. ఒక ప్రదేశంలో జీ విలువను కనుక్కోవడానికి ఉపయోగించే పరికరాలు గురుత్వ మాపకాలు, గ్రావిటోమీటర్స్. గ్రావిటేషన్ కాబట్టి గ్రావిటోమీటర్స్ ఇవి. మరి గురుత్వ మాపకాలున్నవి ప్రదేశంలో జీ విలువను నిర్ధారించే పరికరాలు లేదా కనుగొనే పరికరాలు అని అంటున్నాం. జీ విలువ సాధారణంగా మార్పులకు లోనవుతుందా అని ఆలోచించినప్పుడు జీ విలువను కొన్ని అంశాలు ప్రభావితం చేస్తున్నమాట నిజం, సత్యం. జీ విలువను ఏవి ప్రభావితం చేస్తున్నాయి? జీ విలువ పైకి వెళ్తున్న కొలది, లోతుకు వెళ్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అలాగే ధృవాల వద్ద గరిష్టంగా అంటే అత్యధికంగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద అత్యల్పంగా అంటే కనిష్టంగా ఉంటుంది. భూమి యొక్క కేంద్రము వద్ద శూన్యంగా ఉంటుంది. మరొకసారి తెలుసుకుందాం. జీ విలువ ప్రదేశాన్ని బట్టి మారుతుంది అన్న విషయాన్ని ఇంతకుముందు భారము అనే అంశంలో నేర్చుకున్నాం. భారము W=mg. W=mg చెప్పుకున్నప్పుడు భారము ఎందుకు మారుతుంది అంటే జీ విలువ మారుతుంది కాబట్టి ఒక వస్తువు యొక్క భారం కూడా మారుతుంది అని తెలుసుకున్నాం. మరి జీ విలువ ప్రదేశాన్ని బట్టి మారుతుంది అని అర్థమవుతుంది మనకి. ఇక్కడ ఎక్కడ ఎలా ఉంటుంది అని అంటే సాధారణంగా భూపరితలం మీద 9.8 మీటర్/సెకండ్ అని చెప్పుకున్నాం. పైకి వెళ్ళిన కొలది లేదా లోతుకు వెళ్ళిన కొలది జీ విలువ తగ్గుతుంది అన్నాం. ధృవాల వద్ద గరిష్టంగా ఉంటుంది అంటున్నాం. భూమధ్య రేఖ వద్ద కనిష్టంగా ఉంటుంది. భూమి యొక్క కేంద్రము వద్ద 0 అని చెప్పవచ్చు. ఇవి జీ విలువలు, వాటిలో కలిగే మార్పులు. మరి భూమి వల్ల కలిగేటువంటి అని అనుకున్నప్పుడు భూమి నుంచి పైకి విసిరిన వస్తువును నేలను చేరాల్సిందేనా అన్న అనుమానం మనకు కలగక మానదు. భూమి నుంచి పైకి విసిరిన వస్తువులు భూమి యొక్క గురుత్వాకర్షణ వల్ల నేలను చేరుతున్నాయి అన్నది సత్యం. కానీ భూమి నుంచి పైకి విసిరిన వస్తువుకు ఒకానొక వేగము ఇస్తే అది భూమి చుట్టూ ఒక కక్షలో నిరంతరం సంచరిస్తూ ఉంటుంది. దానిని కక్షా వేగము అని అంటాం. కక్షా వేగము, ఆర్బిటరీ వెలాసిటీ. భూమి నుంచి గురుత్వాకర్షణను మించి, గురుత్వాకర్షణ ద్వారా కింద పడకుండా అధిగమించి ఆ భూమి చుట్టూ ఒక నిర్ణీత మార్గంలో తిరగడానికి మనం దానికి అందించే వేగాన్ని కక్షా వేగము అని అంటాం. దీని విలువ 7.92 కిలోమీటర్/సెకండ్ అనగా ఒక సెకనుకు 7.9 కిలోమీటర్లు. మనం దీన్నే సింపుల్గా 8 కిలోమీటర్లుగా కూడా పేర్కొంటాం. ఒక సెకనుకు 8 కిలోమీటర్లు ప్రయాణించే వేగంతో ప్రయాణించగలిగితే అది భూమి చుట్టూ ఒక కక్షలో నిరంతరం చలిస్తూ ఉంటుంది. అట్టి వేగాన్ని కక్షా వేగము అని అంటాం. ఇంకా ఎక్కువ వేగాన్ని గనక దీనికి అందించగలిగితే అది గురుత్వాకర్షణ నుండి తప్పించుకుంటుంది అని చెబుతాం. దానిని పలాయన వేగము అని అంటాం. ఎస్కేపింగ్ వెలాసిటీ. పైన తెలిపినది ఆర్బిటరీ వెలాసిటీ, ఇప్పుడు పేర్కొంటున్నటువంటిది ఎస్కేపింగ్ వెలాసిటీ. దీనిని VE అని అంటాం. ఎస్కేపింగ్ వెలాసిటీ అంటే గురుత్వాకర్షణ వల్ల భూమి యొక్క గురుత్వాకర్షణ వల్ల వస్తువు నేలను చేరుతుంది. చేరకుండా కక్షలో తిరగడానికి మనం అందించే వేగము 8 కిలోమీటర్/సెకండ్. దానినే కక్షా వేగము అన్నాం. ఇంకా అధిక వేగాన్ని అందించగలిగినప్పుడు అది 11.2 కిలోమీటర్/సెకండ్. ఒక సెకను కాలానికి 11.2 కిలోమీటర్ల వేగాన్ని అందివ్వగలిగితే అది గురుత్వాకర్షణ నుండి సులభంగా తప్పించుకోగలుగుతుంది. ఇట్టి వేగాన్ని మనం పలాయన వేగము, ఎస్కేపింగ్ వెలాసిటీ అని అంటాం. VO అనగా మనం
ఇక్కడ ఆర్బిటరీ వెలాసిటీ అన్నాం, విఈ అనగా ఎస్కేపింగ్ వెలాసిటీ అన్నాం. ఈ రెండింటి మధ్య సంబంధాన్ని గనక మనం గమనిస్తే v ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ విఓగా భావించవచ్చు. ఇక్కడ మనం మూడు అంశాలు, సంబంధం ఉన్న మూడు అంశాలని ఒక్కసారి తెలుసుకుందాం. గురుత్వాకర్షణ వల్ల వస్తువు భూమి నుండి పైకి విసిరినప్పుడు నేలను చేరుతుంది, చేరకుండా గురుత్వాకర్షణను అధిగమిస్తూ కక్షలో తిరగడానికి మనం అందించే వేగము 8 km/s, దానిని కక్షా వేగము అని అన్నాం. గురుత్వాకర్షణ నుండి తప్పించుకోవడానికి మనం ఇంకా అధిక వేగాన్ని ఇచ్చినప్పుడు అది 11.2 km/s అన్నాం, దానిని పలాయన వేగము అన్నాం. సో కక్షా వేగము ఈజ్ ఈక్వల్ టు 8 km/s, పలాయన వేగము ఈజ్ ఈక్వల్ టు 11.2 km/s. వీటి మధ్య సంబంధాన్ని తెలియజేసే సూత్రం v ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ విఓగా చెప్పవచ్చు. మరి ఇది భూమికి సంబంధించినటువంటి అంశాలు. గురుత్వ త్వరణాన్ని చర్చించుకున్నప్పుడు ఇన్ని అంశాలు మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అలాగే జీ విలువ భూమి పరంగా ఆలోచిస్తే 9.8గా చెబుతాం. అదే జీ విలువ చంద్రుని పరంగా చెప్పినప్పుడు మనం 1.67 మీటర్/సెకండ్గా చెబుతాం. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని గమనించాలి మనం. జీ అన్నప్పుడు 9.8 అన్నాం, జీఈ అనుకోండి, జీఈ ఈజ్ ఈక్వల్ టు 9.8 అనుకున్నాం మనం, అది భూమి పరంగా. అదే జిఎం చంద్రుడి పరంగా 1.67 మీటర్/సెకండ్. ఈ రెండు విలువలను గమనిస్తే మనం సాధారణంగా జీ అంటే చంద్రుని మీద గురుత్వ త్వరణము కన్నా భూమి మీద గురుత్వ త్వరణము 6 రెట్లు ఎక్కువగా ఉంది. 16×6 = 96 రఫ్లీ 1.67 ఆన్ ద మూన్ రెస్పెక్ట్ టు ద మూన్. జిఎం ఈజ్ ఈక్వల్ టు 1.67 చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం. దీనికి సంబంధించినటువంటి అంశాలను చంద్రుని మీద గురుత్వ త్వరణము భూమి మీద గురుత్వ త్వరణంలో 6వ వంతు ఉంటుంది, లేదా భూమి మీద గురుత్వ త్వరణము చంద్రుని మీద గురుత్వ త్వరణము కన్నా 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం విలువలు చూస్తే అర్థమవుతుంది. 1.67, 9.8. మరి సూర్యుని పరంగా ఆలోచిస్తే జిఎస్ ఈజ్ ఈక్వల్ టు 27.4 మీటర్/సెకండ్ స్క్వేర్, త్వరణానికి మీటర్/సెకండ్. సో 9.8 మీటర్/సెకండ్, 1.67 మీటర్/సెకండ్, 27.4 మీటర్/సెకండ్. మొట్టమొదటి చెప్పింది భూమి, తర్వాత చంద్రుడు, తర్వాత సూర్యుడు. సూర్యునితో చూసినప్పుడు భూమి మీద ఉన్న గురుత్వ త్వరణము కన్నా సూర్యునిపై గురుత్వ త్వరణము దాదాపు 2.7 రెట్లు ఎక్కువ. ఇది రమారమి 10 అనుకుంటే భూమి మీదది, అది 27 అనుకున్నప్పుడు 2.7 ఎక్కువ. అనగా భూమి మీద గురుత్వ త్వరణము కన్నా సూర్యుని మీద ఎక్కువ, చంద్రుని మీద గురుత్వ త్వరణము కన్నా భూమి మీద గురుత్వ త్వరణము ఎక్కువ. 1.67, 9.8, 27.4. ఇవి 3 ప్రదేశాలలో ఉండేటువంటి గురుత్వ త్వరణపు విలువలు, వాటి మధ్య సంబంధాలు. మరి మనం ఇదే పలాయన వేగాన్ని చంద్రుని గురించి ఆలోచించినప్పుడు 2.5 km/s ఉంటుంది సులువుగా. అందుకే చంద్రుని మీద ఆ వాతావరణము ఉండదు అని చెప్పుకుంటాం. ఎందుకనగా అందులో ఉండేటువంటి వాయువులు అవన్నీ కూడా తొందరగా తప్పించుకోగలుగుతాయి. చంద్రుని మీద పలాయన వేగాన్ని 2.5 km/s చెప్పుకోవచ్చు మనం, 2.5 km/s. మరి సూర్యుని మీద చాలా ఎక్కువగా ఉంటుంది పలాయన వేగం అక్కడ, రైట్. ఇక్కడ 11.2, ఇక్కడ 2.5 km/s, అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏది తప్పించుకోలేదు అని అంటాం. సో ఈ విధంగా గురుత్వ త్వరణాలు 3 సందర్భంగా మూడింటి ఆధారంగా చెప్పుకున్నాం. భూమి ఆధారంగా 9.8, చంద్రుడి ఆధారంగా 1.67, మరి సూర్యుడి పరంగా 27.4 మీటర్/సెకండ్. గురుత్వ త్వరణానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి. పలాయన వేగము, కక్షా వేగము, ఈ జీ విలువలు. సాధారణంగా మనం ఇలాంటి అంశాలను చూస్తూ ఉంటాం మన ఎగ్జామ్స్లలో. ఉదాహరణకి చంద్రుని మీద భూమి మీద 60 kgs ఉండేటువంటి ఒక వ్యక్తి చంద్రుని మీద ఎంత ఉంటాడు అన్న ఒక ప్రశ్న మనం గమనిస్తూ ఉంటాం. అది వెరీ సింపుల్, డిపెండ్ అపాన్ జీ వాల్యూ. మనం ఇక్కడ 60 kgs అన్నాం, బై 6 అంటాం, అంటే 10 kgs. అంటే భూమి మీద 60 kgs ద్రవ్యరాశి కలిగిన ఒక
ఒక మనిషి చంద్రుని మీద కేవలం 10 కేజీలు మాత్రమే ఉంటాడు, గురుత్వాకర్షణ తక్కువగా ఉంటుంది. అలాగే ఉదాహరణకి భూమి మీద 1 మీటర్ ఎత్తు ఎగరగలిగే ఒక వ్యక్తి చంద్రుని మీద అంతకంటే ఎత్తుకు ఎగరగలడు. ఎందుకనగా అక్కడ గురుత్వ త్వరణం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎత్తుకు ఎగరగలడు. అది గురుత్వ త్వరణం మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని ఆధారంగా మనం వివరించడానికి వీలవుతుంది. 1 మీటర్ ఎత్తుకు ఎగరగలిగే వ్యక్తి, భూమి మీద 1 మీటర్ ఎత్తుకు ఎగరగలిగే వ్యక్తి చంద్రుని మీద 1 మీటర్ కన్నా ఎక్కువ ఎత్తుకు ఎగరగలడు అని అంటాం. అదే సూర్యుని మీద 1 మీటర్ కన్నా తక్కువ ఎత్తుకు ఎగరగలడు అంటాం. ఇలాంటి అన్ని అంశాలు మనం జీవుల మీద ఆధారపడి వివరిస్తూ ఉంటాం. ఈ విధంగా రేఖీయ త్వరణాన్ని, గురుత్వ త్వరణాన్ని మనం వేరువేరుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఇందులో భాగంగా ఏ విలువని రేఖీయ త్వరణము అని, జీ విలువని గురుత్వ త్వరణము అని అంటాం. రైట్, థ్యాంక్ యూ.